సుగాలి ప్రీతి కేసులో ఏదైతే జరిగిందో చాలా అన్యాయం, చాలా బాధాకరం. ఆమెకి న్యాయం జరగాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది కదా అసలైన న్యాయం అంటే. ప్రజలు ఇక్కడ ఒక విషయాన్ని పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. సుగాలి ప్రీతి కేసులో మొట్టమొదటిగా పవర్ఫుల్ గా వాయిస్ అవుట్ చేసింది జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజు ముందుకొచ్చి వాయిస్ అవుట్ చేయడం వల్లనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తం కూడా ఈ ఇష్యూ తెలియడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా చూడలేదు, ఒక అమ్మాయికి న్యాయం జరగాలనే బాధతో మాట్లాడారు. మేమందరం ఆయన్ని ఒక నాయకుడిగా చూస్తే, అభిమానులు ఆయన్ని పవర్ స్టార్ గా చూస్తే, ప్రజలు ఆయన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ గా చూస్తారు. ఒక హ్యూమానిటేరియన్ సోషల్ యాక్టివిస్ట్ గా చూసే వ్యక్తిగా ఈ రోజు ఆయన ప్రజా సమస్యల మీద ఆయన ఒక్కళ్ళే కాదు, సమాజం అందరూ కూడా పోరాడాలని ఎప్పుడూ వాయిస్ అవుట్ చేస్తారు. రూలింగ్ గా అపోజిషన్ అని ఏనాడు చూడలేదు. ఆయన సొంతంగా ఈ రోజు అధికారంలో ఉన్నా సరే అధికారులతో అదే స్టైల్లో మాట్లాడతారు, జనసేన పార్టీ నాయకులతో అదే మాట్లాడతారు, ఆపోజిషన్ లో ఉన్న అదే మాట్లాడతారు. ఆయన సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా కానీ ఆయన అన్యాయాన్ని ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేయాలి, దాన్ని రేస్ చేయాలి, దానిపైన పోరాడాలనేది ప్రతి ఒక్కరికి ఆయన నేర్పించారు. ప్రజా సమస్యల మీద నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా, గుండె నిండా ధైర్యంతో ప్రశ్నించడంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఉంటారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్ళకి నేను ఒక విషయం, ఏదైతే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో దానిపైన ఒక విషయం నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. మీరు సిట్ ఎంక్వైరీ వేసామంటున్నారు. ఎంక్వైరీ అనేది దేనికి వేస్తారు? నిందితులు శిక్షించడానికి వేస్తారు. అంటే మీరు నిందితుల్ని శిక్షించలేకపోయారు, పట్టుకోలేకపోయారు అంటే ఏంటి? ఫార్మాలిటీ చేశారా సిట్ ఎంక్వైరీ? లేకపోతే ఇట్లాంటి ఫార్మల్ ఎంక్వైరీస్ చేసేసాము అని అంటున్నారు. మళ్ళీ తర్వాత ఇమీడియట్ గా ఏమంటున్నారు? మేము భూమి ఇచ్చాము, ఉద్యోగం ఇచ్చాము అంటున్నారు. ఒక కుటుంబానికి లేకపోతే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా మంచి విషయం. కానీ అసలైంది న్యాయం ఏంటి? నిందితుల్ని శిక్షించడం. అది మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? అది మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? దాన్ని మీరు ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోయారు? మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉండగా మీరు ఈ పని ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు మీకు ఆ బాధ ఎందుకు గుర్తొచ్చింది? నిజంగా రాజకీయాల కోసం ఆయన ఈ అంశాన్ని వాడుతున్నారని ఏదైతే అంటున్నారో, నిజంగా రాజకీయాల కోసం ఆయన చేసినట్లయితే ఆయన డిప్యూటీ సీఎం గా అయ్యాక కూడా ఈ అంశాలని తన కార్యవర్గ సమావేశాల్లో, తన ఎంపీ ఎమ్మెల్సీస్ మరి ఇతర సీనియర్ నాయకుల్లో ఉన్న సమావేశాల్లో కూడా ఈ ఒక టాపిక్ ని ఆయన తీసుకురావడం, ఈ టాపిక్ మీద ఆయన చేసిన లాంగ్ మార్చెస్ కానీ, కర్నూలులో ఆయన చేసిన పోరాటం కానీ, ఇండియా మొత్తం కూడా నేషన్ వైడ్ గా కూడా ఈ యొక్క గలం ఆయన ఎంత స్ట్రాంగ్ గా వినిపించారనేది అంశాన్ని కానీ ఆయన ఎంతో స్పష్టంగా మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ పోరాటం వల్లనే ఈ రోజు 5 ఎకరాల భూమి కానీ లేకపోతే వాళ్ళకు ఉద్యోగం కానీ కూడా మనం తేగలిగాం అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇంకొకటి కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన ఎంక్వైరీస్ వేసినప్పుడు కూడా ఆయన పదే పదే ప్రశ్నించినప్పుడు కూడా ఎవిడెన్సెస్ ని టాంపర్ చేశారు. సో ఇది ఒక జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ జరుగుతుంది. ఇది మీరందరూ కూడా ప్రశ్నించాలి. కలెక్టివ్ గా మనం దీన్ని మీద ముందుకు తీసుకెళ్లాలి, ఈ విషయం పైన సపోర్ట్ చెయ్యాలి అని ఆయన ఎప్పుడు గలం విప్పారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన పవర్ లోకి వచ్చాక కూడా వాళ్ళని పిలిచి కలవడం కూడా జరిగింది. న్యాయం ఖచ్చితంగా జరగాలి, న్యాయం కోసం ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు పోరాడాలి. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుగాలి ప్రీతి కేసులో మొట్టమొదటి నుంచి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కృషి చేసి, మార్చులు చేసి, ఈ కేసుని అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో కష్టపడి ఇండియా నేషన్ వైడ్ మొత్తానికి కూడా ఈ దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తిని ఈరోజు మీ ఎజెండా కోసం పొలిటికల్ డ్యామేజ్ చేయడం అనేది చాలా తప్పుడు విషయంగా నేను భావిస్తున్నాను. మంచి చేసిన చెట్టుకే రాళ్ళు ఎక్కువ పడతాయి అంటారు. అది ఈ రోజు నిజమే అనిపిస్తుంది నాకు. ఈ రోజు జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఏ సిస్టమ్ కైనా కానీ ఒక్క నాయకుడో లేకపోతే ఒక్క సిటిజన్ మాత్రమే ఆన్సరబుల్ కాదు. ఈ రోజు ఒక విషయం జరుగుతుంటే మొత్తం అందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.